కోపము హత్యకు దారి తీస్తుంది. కోపము వలన పాపము వస్తుంది కనుక కోపము హత్యకు దారి తీస్తుంది. మనం ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం చూసినట్లయితే మనము హేబేలు కయ్యేన్ని చూడొచ్చు. కోపము వలన కయ్యేను హేబేలును చంపివేసినట్లుగా మనము చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే కోపము దుష్కార్యములను చేయిస్తుంది. కీర్తనలు 37వ అధ్యాయము 8వ వచనము. కోపం అనేది దుష్కార్యములను చేయించేదిగా ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే కోపము అణుచుకోలేనివాడు మూర్ఖుడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. సామెతల 12వ అధ్యాయము 16వ వచనము. కోపమును అణుచుకోలేనటువంటి వాడు మూర్ఖుడు అనే వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము కోపము ద్వారా సాతానుకు చోటు ఇవ్వకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము మనం చూసినట్లయితే కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకూడదు అని వాక్యము మనకి బోధిస్తుంది. కోపపడాలి కానీ దానిని పాపం అనేది చేయకూడదు. కోపము ద్వారా మనము పాపము చేసేటువంటి వారంగా ఉండకూడదు అని వాక్యము మనకి వివరిస్తుంది. అస్తమించు వరకు లోపే మన యొక్క కోపం అనేది ఇంకా ముగియబడాలి కానీ నిలవకూడదు అని వాక్యము మనకి బోధిస్తుంది. ఎప్పుడైతే కోపము మనలో నిలుచుంటుందో అప్పుడు మనము అపవాదికి చోటిస్తామని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము కోపము అనేది క్రైస్తవులు తప్పకుండా జయించాల్సిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని కూడా విసర్జించుడే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక క్రైస్తవులు తప్పక జయించాల్సిన వారమై ఉంటున్నాము కోపమును. అదేవిధంగా కోపపడుటకు నిదానించాలని మనకి ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము మనకి వివరిస్తుంది. కోపము కలిగి ఉండడము హత్యతో సమానము అని మత్తయి సువార్త మనకి 5వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము మనకి వివరిస్తుంది. ఇక్కడ అదేవిధంగా మనము కోపము కలవారు సంఘ పెద్దలు కాకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకునికి వలె ముక్కోపి అని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము కోపము చేసి పాపము తెచ్చుకునేటువంటి వారంగా ఉండకూడదు. కోపాన్ని మనము విసర్జించాలి. అదేవిధంగా కోపాన్ని మనము సూర్యుడు అస్తమించక ముందుకే మనము వదిలివేయాల్సిన వారమై ఉంటున్నాము. కోపముని వేడి పాపము చేయకుండా ఉందాము. దేవుడు మనల్ని